హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే యానాం ఒబెలిస్క్ టవర్ దగ్గరకండి. ఈ టవర్ని కొంతమంది ఆంధ్ర ఐఫిల్ టవర్ అని, ఇంకొంతమంది రిలయన్స్ టవర్ అని కూడా పిలుస్తుంటారు. ఈ టవర్ ఎక్కడుందో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్కి అతి దగ్గరగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాంకు 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ఈ టవర్ని చూసారా ఎంత హైట్ ఉందో? ఈ టవర్ అప్రాక్సిమేట్ హైట్ అయితే 101 మీటర్స్ అంటండి. అంటే సుమారుగా 325 అడుగులు ఎత్తన్నమాట. మనం ఈ టవర్ లోపలికి వెళ్ళాలి అంటే ఎంట్రన్స్ ఫీ పే చేయాలండి. పెద్దవాళ్ళకైతే 30 రూపీస్, చిన్నపిల్లలకైతే 20 రూపీస్ అండి. ఈరోజు ఫెస్టివల్ అవ్వడం వల్ల చాలామంది విజిటర్స్ వచ్చారండి ఈ టవర్ని చూడడానికి. మనం టవర్లోకి ఎంటర్ అవ్వగానే గ్రౌండ్ ఫ్లోర్లో ఈ టవర్ ప్లాన్ని డిస్ప్లే చేశారండి. అంటే ఈ టవర్ మోడల్ని మనకి డిస్ప్లేలో పెట్టారనమాట. మనం అది చూడగానే మనకు ఒక క్లియర్ ఐడియా రావటానికి. ఈ టవర్ పైకి వెళ్ళడానికి మనకి ఉన్నవి 2 దారులండి. ఒకటి లిఫ్ట్ ఎక్కి ఎక్కడం, 2 మెట్లు ఎక్కి వెళ్ళటం. కానీ మా బ్యాడ్లకి ఏంటంటే మేము వెళ్ళిన రోజు లిఫ్ట్ పని చేయలేదండి. సో తప్పనిసరి మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తున్నాం. చూసారా, ఈ టవర్ టోటల్గా 6 ఫ్లోర్స్ ఉందండి. మనల్ని 5 ఫ్లోర్స్ ఎక్కడానికి మాత్రమే అలౌ చేస్తున్నారు, 6th ఫ్లోర్కి అలౌ చేయట్లేదు. ఈ టవర్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఫండ్స్ అంతా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇచ్చిందంటండి. అందుకని కొంతమంది దీన్ని రిలయన్స్ టవర్ అని అంటారు. ఈ టవర్ పైకి వెళ్ళిన తర్వాత చుట్టూ చూస్తే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎంత అందంగా కనిపిస్తుందండి. చుట్టూ చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో? నిజంగా టవర్ పైకి వెళ్ళాక ఆ వ్యూని చూశాక మెట్లు ఎక్కినప్పుడు పడ్డ శ్రమంతా మర్చిపోయామండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ వ్యూ చూడటానికి. మనలో చాలామంది పారిస్లో ఉన్న ఐఫిల్ టవర్ని చూడాలని అనుకుంటారు కదా, కానీ కొంతమందికే అటువంటి ఛాన్స్ ఉంటుంది. సో మనం అట్లీస్ట్ కుదిరినప్పుడైనా ఇలాంటి చిన్న టవర్స్నైనా చూసి కొంచెమైనా హ్యాపీ ఫీల్ అవ్వచ్చండి, అందులోనూ లో బడ్జెట్లో. మేము ఈ టవర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి సన్సెట్ అవుతుంది కదండి. సో పైనుంచి వ్యూ ఇంకా అందంగా కనిపించిందండి. పిల్లలైతే ఈ టవర్ని చూసి చాలా ఎక్సైట్ అవుతారండి, వాళ్ళకి బాగా నచ్చుతుంది. సో మీరు కూడా చూశారు కదా
మన ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా ఉన్న ఐఫిల్ టవర్ని. ఎప్పుడైనా మీకు వీలు కుదిరినట్టయితే, ఈ ప్లేస్కి దగ్గరగా వచ్చినట్టయితే ఒకసారి ఈ టవర్ని విజిట్ చేయండి.